అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బేజా ఫ్రై అండి. అంటే మేక మెదడు ఫ్రై. ఈ మెదడు ఫ్రైని మనము ఈ విధంగా చేసుకొని తింటే మంచి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు తింటే కనుక పుట్టే పిల్లలు మంచి తెలివితేటలతో పుడతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా బ్రెయిన్ ఫ్రై కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం క్యాప్సికము, ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మసాలా కారం అంతా కూడా వాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా ఫ్రై చేసి వేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి, బ్రెయిన్ని అచ్చంగా అట్లానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెయిన్ని మనము బాగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మసాలా అంతా కూడా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో బ్రెయిన్ వేసుకున్నాక 1 పావు స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. లేదా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్రెయిన్ వేసిన తర్వాత ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా కూడా పోయి బ్రెయిన్ అంతా కూడా మంచి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. బ్రెయిన్ ఎంతోసేపు ఉండదండి, త్వరగానే మగ్గిపోతుంది. చూడండి, మనం కదుపుతూ ఉంటేనే మొత్తం అంతా కూడా కరిగిపోయింది కదా. ఈ విధంగా మనము అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలకి చాలా తెలివితేటలు, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు చేస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి, బేబీ కూడా మంచి తెలివితేటలతో షార్ప్గా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ రెసిపీని చేసి పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి. మనం తింటే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.